మన ప్రకృతి వ్యవసాయ రైతు సేవా కేంద్రంలో ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తయారు చేయడానికి మనం ఎట్లా ఏం వాడుతున్నాం, ఏం ఉపయోగిస్తున్నది నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఇది మనం కొబ్బరి ముక్కలు కట్ చేసేటువంటి చాప్ కట్టరు. ఈ యొక్క కొబ్బరిని మనం దానిలో వేయాలంటే ఇలా ముక్కలు ముక్కలుగా చేయాలా. ఈ ముక్కలుగా తయారు చేయాలంటే మనం మ్యాన్ పవర్తో చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి దీనిలో ఈ కొబ్బరి ముక్కల్ని వేస్తే చిన్న చిన్న ముక్కలుగా కట్ అయ్యి వస్తాయి. ఆ ఒక్క కొబ్బరి ముక్కల్ని కట్ చేయడం కోసం ఈ ఒక్క మిషన్ వాడుతున్నాం. ఈ మిషను మామూలుగా ఏ పదార్థాన్నైనా తురవటానికి ఉపయోగపడుతుంది. అట్లే మన కొబ్బరి కాకుండా కూడా అల్లం, వెల్లుల్లి ఇట్లాంటి వాటిని తురవటానికి కూడా ఈ మిషన్ వాడుకోవచ్చు. కాకపోతే మనం మన దగ్గర ఇక్కడ ఓన్లీ కొబ్బరి వరకే వాడుతూ ఉన్నాం. కొబ్బరిని తురుము చేయడం కోసమే మన పర్పస్ అంతవరకే కాబట్టి మనం అది వాడుకుంటున్నాం. దీనిలో గంటకి ఒక 30-40 కిలోల వరకు మనం కట్ చేసేవచ్చు ముక్కలు, కొబ్బరి ముక్కల్ని. అలానే ఏదైనా సరే ఒక 30-40-50 కిలోల వరకు దీన్ని ఆ పదార్థాన్ని బట్టి 30 నుంచి 50 కిలోల వరకు ఇది మామూలుగా కట్ చేయడానికి పనికొచ్చేటువంటి మిషను. 1/2 HPది. మన ఆయిల్స్ తయారీలో మనకి ప్రధానంగా ఉపయోగపడేది ఇది బాయిలరు, అంటే ఒక హీటర్ టైప్ అనుకోవచ్చు. దీని ఉపయోగం ఏంటంటే మనం ఏ ఆయిల్లోనైనా సరే మాయిశ్చరైజర్ కంటెంట్ ఉంటే ముందు దాన్ని తీసేస్తే కానీ ఆయిల్ బయటికి రాదు. ఏ కింద అయినా నిమ్ముగా ఉందనుకోండి, శనగలు కానీ, వేరుశనగ కానీ, నువ్వులు కానీ, కొబ్బరి కానీ ముందు దీంట్లో వేస్తామండి. దీంట్లో వేసిన తర్వాత ఒక 60-70 డిగ్రీల దగ్గర ఇది దాంట్లో ఉన్న మాయిశ్చరైజర్ మొత్తం లాగేస్తుంది. లేకపోతే మనం ఎండలో పోసి ఎండబెట్టుకోవాలి. ఈ మిషన్ లేకపోతే దీన్ని ఆ మాయిశ్చరైజర్ లాగేదానికి వాడుకున్న తర్వాత మనం ఫైనల్గా ఇక్కడికి వస్తాం ఈ మిషన్లోకి. ఇది కంప్లీట్ ఫుడ్ గ్రేడ్ స్టీల్ మిషను. ఎక్కడ కూడా తుప్పు పట్టడం కానీ లేకపోతే ఇంకోటి అనేది లేదు దీంట్లో. దీనిలో వేసిన తర్వాత మనకి దీనికి ఇక్కడ కూడా ఒక హీటర్ ఉంటుంది. ఆ హీటర్ ఏంటంటే ఆయిల్ని తీసిన తర్వాత పిట్టు బయటికి నెట్టడానికి ఆ హీటర్ అవసరం. ఆ హీట్ కాకపోతే పిట్టు పలతన పడి రాలేదు. ఆయిల్ మొత్తం కూడా మనకి ఇదిగో ఇక్కడ దీంట్లో బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చే దగ్గర మనకు ఆయిల్ చాలా కోల్డ్గా ఉండి నీట్గా బయటకు వస్తూ ఉంటుంది. ఈ ఫుడ్ గ్రేడు కాకుండా ఇప్పుడు మనోళ్ళు వాడేటువంటి ఈ చెక్కగానుగ మిషన్లు వీటిలో ఏంటంటే మిల్లు రన్ అవుతున్నప్పుడు కరెంటు పోతే మరలా ఈ ఆయిల్ ఏంటంటే చెక్క జామ్ అవుతూ ఉంటుంది. ఆ జామ్ అయిన దాన్ని ఫ్రీ చేయడం కోసం వాళ్ళు మళ్ళీ వాటర్ చల్లుతూ ఉంటారు. అది ఆయిల్ తీసే ప్రాసెస్లో చాలా బ్యాడ్ ప్రాసెస్ ఈ ఆయిల్ చల్లటం నీళ్లు చల్లటం అనేది. అది లేకుండా తీయాలి. ఎందుకంటే ఆయిల్ కను నీళ్ళకి చాలా విరోధం. ఆ విరోధాన్ని కూడా వాళ్ళు మరలా వాళ్ళకున్న అవకాశం లేక ఏంటంటే అవకాశం లేనప్పుడు వాళ్ళు ఏంటంటే కోల్డ్ ప్రెస్డ్ అని చెప్తారు. కానీ నీళ్లు మాత్రం కొట్టకుండా తీయరు. తర్వాత అట్నే మనకు నూగులు వేసేటప్పుడు కూడా బెల్లం కలుపుతూ ఉంటారు. ఆ నూగుల్లో కూడా బెల్లం కలపడం అనేది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఇది నాకు హైదరాబాద్లో ఒక మిత్రుడు ఆయన ఇట్లాంటి మిషన్లు 10 పెట్టారు. వారి దగ్గర పోయి చూసి నేను ఏం జరుగుతుందనేది తెలుసుకున్నప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం అది. ఆయిల్ కరెక్ట్గా క్వాలిటీ పరంగా మన దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరు ఈ ఆయిల్ కోసం వచ్చేవాళ్ళు కొద్ది గొప్ప ఆరోగ్య స్పృహ ఉన్నవాళ్ళు వస్తారు. రెండోది ఏంటంటే దీంట్లో మనం వేసేటువంటి సీడ్ చాలా ముఖ్యమైనది. మనం క్వాలిటీ కలిగినటువంటి సీడ్ అయిపోతే క్వాలిటీ కలిగినటువంటి ఆయిల్ని మనం ఆశించలేము. ఈ చెక్కగానుగా మిగిలిన చోట్ల నేను చూసినటువంటి చాలా పెద్ద మిల్లుల్లోకి వెళ్ళినప్పుడు ఈరోజు 130 రూపాయలు శనగిత్తనాలు ఉంటే వాళ్ళు 70-80 రూపాయలకు వచ్చేటువంటి శనగగింజలు ముక్కిపోయినవి, మొలిసినవి, బూజు వచ్చినవి వాడుతూ ఉన్నారు. పల్లి ఇత్తనాలు కానీ, కొబ్బరి కానీ, కొబ్బరి ఆడిచేటువంటి చిన్న మిషన్లు కానీ, మిగిలిన వాళ్ళు కానీ దేవస్థానాల్లో ఉన్నటువంటి కొబ్బరి తీసుకొని ఆడిస్తూ ఉన్నారు. నేను కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో చూశాను. అవన్నీ వాళ్ళకి కేజీ 50-60 రూపాయలకి దొరుకుతూ ఉంటాయి. ఇవాళ వాస్తవంగా మంచి కొబ్బరి కేరళది 300 రూపాయలు ఉంది కేజీ. కురిడి కొబ్బరి 300 రూపాయలు, 250 రూపాయలు తక్కువ లేదు. అట్లాంటి కొబ్బరితో ఆడిచ్చినటువంటి ఆయిల్ ఈ ఫుడ్ గ్రేడ్ మిషన్లో ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో తీసిస్తున్నాం మనం. డబ్బులకి ఎక్కడా వెరవట్లేదు. ఎందుకు వెరవట్లేదంటే వినియోగదారుడికి ఆరోగ్యం ముఖ్యం అనుకున్నప్పుడు అతను మంచి ఆరోగ్యం కలిగిన పదార్థం కోసం మన దగ్గరకు వస్తాడు. అతన్ని మనం కల్తీ చేసి మళ్ళీ మోసం చేసి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది నాకు. ఈ ఆయిల్ ఎవరు వాడినా ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉండాలనేదే మా ఆకాంక్ష. ఎందుకంటే దాన్ని మళ్ళీ మనం
ముడి పదార్థం సరైనది వాడకుండా దాన్ని పాడు చేసి దాన్ని ఆగం చేసి మనం ఆ విధంగా చేస్తే అది కరెక్ట్ అయిన పని కాదనిపించింది. ఇది 50 కిలోల బాయిలర్ అండి. ఇందులో 50 కిలోల సీడ్ అంటే ఒక బ్యాగ్ సీడ్ పోయొచ్చు. ఇందులో మనకి ఒక అరగంట నుంచి 30 గంటలో దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చరైజర్ మొత్తం కూడా తీసేస్తుంది. మాయిశ్చరైజర్ ఉండదు. దీన్ని తీసి డైరెక్ట్గా ఆడించుకోవాలి. ఈ బాయిలర్ లేకపోతే మనం ఎండలో 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఎండబెట్టుకొని పని చేయాలా. దానికోసం అని చెప్పి ఆ మాయిశ్చరైజర్ లాగడం కోసం అని చెప్పి ఉన్నటువంటి బాయిలర్ ఇది. మనకి నూనె క్వాలిటీ కలిగింది ఉన్న పర్సంటేజ్ ప్రకారం రావాలన్నా కూడా ఈ బాయిలర్లో వేయటం అనేది, దాంట్లో మాయిశ్చరైజర్ లేకుండా చేయడం అనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ మిషను 7.5 HP మోటార్తో తయారైంది. ఇది గంటకు వచ్చేసి 40 నుంచి 50 కిలోలు ఆడే కెపాసిటీ ఉంది దీనికి. ఒక రోజులో 2 క్వింటాల నుంచి 3 క్వింటాళ్ళు మనం 8 గంటలు రెగ్యులర్గా పనిచేస్తే ఒక 3-4 క్వింటాల వరకు ఆడించవచ్చు. మనకు ఒక 50 నుంచి 70-80 లీటర్ల వరకు దీనిలో ఆయిల్ తీసుకోవచ్చు. ఆ యొక్క రకాలను బట్టి ఒరిజినల్ మంచి క్వాలిటీ కలిగిన ఆయిల్ మనం రోజుకు 70-80 లీటర్లు దీంట్లో నుంచి తీసుకోవచ్చు. ఈ యొక్క మిషన్ యొక్క కాస్ట్ 3.5 lakhs అండి. దీనికి రిపేర్లు కూడా ఏం పెద్దగా ఉండవు. ఈ ముందల మనం ఏదైనా ఒక ఆయిల్ నుంచి ఆయిల్కి, ఇప్పుడు ఒక సపోజ్ శనగ నూనె వేసాం, మరలా కొబ్బరి నూనె వేయాలనుకోండి, జస్ట్ 5 minutesలోనే దీని యొక్క వర్క్ పూర్తవుతుంది. ఈ ముందల ఉన్నటువంటి దీన్ని ఒక నట్టు ఉంటుంది ఇక్కడ, ఈ నట్టు ఒకటి తీసుకొని ఊరికి అట్ట బ్రష్ పెట్టి క్లీన్ చేసుకొని మళ్ళీ తగిలించుకొని 2 ఆయిల్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ కంటామినేషన్ అనేది జరగదు. మిగిలిన చెక్క గానుగ నూనెలు ఇవన్నీ వేసేటప్పుడు వాళ్ళ రోల్ అంతా క్లియర్ చేయాలంటే వాళ్ళకి ఒక 1 day పడుతూ ఉంది. దానికన్నా కూడా ఇది చాలా సుఖంగా ఉంది, సుతారంగా కూడా ఉంది పని చేయడానికి. ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు దీనిలో ఇక్కడ ఒక 100-150 డిగ్రీలు హీటర్ ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ 100-150 డిగ్రీల్లో బర్న్ అవుతూ ఉంటుంది అనుకుంటారు. అసలు అక్కడికి మన ఆయిల్ వెళ్ళదు. ఇక్కడ ఏదైతే ఉందో దీంట్లో నుంచి ఇట్లా కిందకి రావడంతోనే ఈ పార్ట్లో మొత్తం దాన్ని నల్లగొట్టబడతా ఉంటుంది అనమాట. ఆ గింజని ఏదైతే ఉంటుందో అది ఇక్కడ క్రష్ అయింది. ఈ క్రష్ అయిన తర్వాత ఈ ముందుకి బయటికి రావడానికి 120 degrees హీట్ అనేది అవసరం తప్ప, ఇక్కడ క్రష్ అయ్యేటప్పుడు మాత్రం ఎలాంటి హీట్ అవసరం లేదు. కోల్డ్లోనే ఈ ఆయిల్ మొత్తం కూడా మనకు బయటకు వస్తుంది. మనం ఆయిల్ ఇది ఆడేటప్పుడైనా మనం ఆయిల్ని మనం చేతితో పట్టుకొని ఎంత హీట్ ఉందనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. చేతులు ఏం కావాలో అది హీటే అవ్వదు, ఊరికే కొద్దిగా గోరువెచ్చగా ఉంటుంది అంతే. ఇది మనం హీట్ అవుతుందని కొంతమంది, గానుగ నూనె అయితే హీట్ అవ్వదు, ఇదైతే హీట్ అవుతుంది అనేటువంటి కొంత అపోహ ఉంది. మేము దీన్ని క్లారిటీ చేసుకున్న తర్వాతనే ఈ మిషన్ తీసుకురావడం జరిగింది. ఈ మిషను ఎకో సిస్టానికి కూడా చాలా అనుకూలమైంది. మనం ఊరికి చేతులు ర్యాపిడ్ చేస్తేనే కొంచెం హీట్ వచ్చినట్టు అవుతూ ఉంటుంది మన 2 చేతులు. ఇక్కడ ఈ మిషన్లో ఇక్కడ నుంచి కిందకి గింజ దిగంగానే ఇక్కడే క్రష్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి హీటు అనేది ఉండదు. చాలా నార్మల్గా క్రష్ అయినటువంటి హీట్ తప్ప ఇంక వేరే హీట్ అంటూ ఉండదు. ఇది ముందుకు జరిగే కొంది ఈ యొక్క లోపల ఉన్నటువంటి వేస్ట్ బయటికి రావడానికి మాత్రం ఆ హీట్ దాన్ని కొంచెం చేసి బయటికి నెట్టివేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇక్కడైతే మాత్రం ఎలాంటి హీట్ అయితే జనరేట్ అవ్వదు. ఇది ఒట్టి అపోహే. మామూలుగా వినియోగదారులకు ఎవరికైనా ఉంటే కోల్డ్ ప్రెస్లో హీట్ అవుతుంది అనేటువంటిది మాత్రం ఒట్టి అపోహే. మీరు ఎవరైనా కావాలంటే వచ్చి మిషన్ దగ్గర చూసుకోవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు మనం మిషన్ ఉంది, మనం ఉన్నంతసేపు మనం ఆడిస్తాం. ఎవరైనా వినియోగదారులు వచ్చి వేరుశనగ తెచ్చుకొని, లేదా కొబ్బరి తెచ్చుకొని, నువ్వులు తెచ్చుకొని, ఆవాలు తెచ్చుకొని మాకు ఆయిల్ కావాలంటే మేము ఇందులో వినియోగదారులకు కూడా ఆయిల్ని చేసి చేస్తాం. ఎవరైనా వినియోగదారులు మనకి ఆయిల్స్ సంబంధించినటువంటి చెక్క తెచ్చుకొని ఇక్కడ మీరు ఆడించుకోవచ్చు. మేము ఏదో నామమాత్రంగా కరెంట్ ఫీజులుగా అంత మాత్రమే తీసుకొని దీన్ని చేస్తా ఉన్నాం. ఈ నూనెలు, ఈ కోల్డ్ ప్రెస్ నూనెలని ఈ అచ్చంపేట, క్రోసూరు, సత్తెనపల్లి తదితర ప్రాంతాల ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాను. రెండోది, ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ ప్రాంతానికైనా మీకున్నటువంటి ఇప్పుడున్న ఏ ఆర్టీసీ కార్గో కానీ మిగిలిన కొరియర్ సర్వీసుల ద్వారా డోర్ డెలివరీ కూడా చేయగలుగుతాం మేము. అందరూ వినియోగించుకోవాలని చెప్పి దీన్ని నేను కోరుతా ఉన్నాను.